ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ప్రభాస్ అన్న లుక్స్ చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు 4:30కు వచ్చినాం మేము. సంధ్య 7 ఆర్టీసీ క్రాస్ రోడ్ మొత్తం బూస్ బాన్స్ డైలాగ్స్ కానీ ఫైట్స్ కానీ మంచిగా చూపించింది. డైరెక్షన్ మంచిగా ఉంది, బాగుంది. అశ్విన్ దత్ మేము అనుకున్నాం కానీ అనుకున్న దానికన్నా ఎక్కువ మంచిగా చూపించింది సినిమా. అవునన్న లాస్ట్ 2 minutes అయితే గూస్ బంప్స్ మామూలు ఉండదు. నాగాశ్విని ఎంతో రేంజ్ ఉండదు, వెళ్ళిపోతుంది. సూపర్ హిట్, అసం అసం సూపర్ ఫేవరెట్. సెకండ్ హాఫ్ చించేసింది, తగ్గేదే దీనమ్మా. క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. క్లైమాక్స్ చాలా బాగుంది. సూపర్ క్లాప్స్, హి డిజర్వ్ క్లాప్స్. సూపర్ సూపర్ మైండ్ బ్లోయింగ్. బొమ్మ హిట్ బుర్రపాడు. సూపర్ మూవీ అన్న. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. బాహుబలి రికార్డ్ బ్రేక్ అవుతాయి. అన్న ప్రభా వేరే వేరే లెవెల్. అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి అంత విధంగా ఉంది. కిరాకున్నా ఎప్పుడు ఎక్స్పెక్ట్ అయ్యా. నాగాశ్వినికి దండం పెట్టాలన్న, ఇట్ట కొడతాడు. సూపర్ నెక్స్ట్ లెవెల్ సినిమా. నెక్స్ట్ సినిమా అంటే ఇది ప్రభాస్ రేంజ్ సినిమా అంటే ఇదే. 2 క్లైమాక్స్ వేరే లెవెల్. సూపర్ అన్న, సూపర్. ప్యాకెట్ వేస్తాడు ఒక్కొక్క రెబల్ స్టార్ అంటే. బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. సూపర్ కుత్తవాల ఉంది సినిమా. కుత్తవాల ఉంది. అస్సలు మిస్ అవ్వద్దు సినిమా. లాస్ట్ ½ an hour అయితే నీకు ఎట్లా చేయాలి వేరే లెవెల్ మూవీ అయితే. సూపర్ త్రిపురాలు దెంగేస్తుంది. సూపర్ 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 అన్న మూవీ. సూపర్ హిట్ అన్న సినిమా, వేరే లెవెల్. స్టార్ సూపర్, చాలా బాగుంది సినిమా. గ్రేట్. సూపర్ భయ సినిమా. చింపేష్ వాడేసి ప్రభాస్. జై ప్రభాస్. రికార్డులు అన్ని తిరగరాస్తాం కలికి. సూపర్ 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 క్రేజీ. మనం ఒక ఇండియా సినిమా ఈ లెవెల్లో వాడుతుందంటే ఇది మన ఇండియా సినిమా కాదన్నా, ఖచ్చితంగా మన హాలీవుడ్ సినిమా. మనం ఎప్పుడు హాలీవుడ్ సినిమాలు చూడలేదు కదా. ఈరోజు మన నాగశ్విన్ గారు కూడా అన్నారు హాలీవుడ్కి మనం వెళ్తే తప్పేంటి అని అన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా అనేది హాలీవుడ్లో ఖచ్చితంగా నడుస్తుందన్న. సూపర్ డూపర్ అన్న. మన ఇండియన్ మైథాలజీని కనెక్ట్ చేసి ఈరోజు ఇలాంటి సినిమా వస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరన్న. సూపర్ సూపర్ అన్న. దీంట్లో రాజమౌళి ఉన్నాడు, ఆర్జీవి ఉన్నాడు, బ్రహ్మానందం కామెడీ కూడా సూపర్గా ఉందన్న. కానీ ఒకటన్నా మనందరికీ అశ్వత్థామ అంటే ఇలా ఉంటాడు అంటే అమితాబ్ బచ్చన్ చూపించారన్న. అది కూడా సూపర్ ఉందన్న. కమల్ హాసన్ హీరోలన్నా ఆయన సెకండ్ పార్ట్లో ఇంకా ఆయన క్యారెక్టర్ అనేది నాకు తెలిసి సెకండ్ పార్ట్కి మస్తు ఉంటుందని అనిపిస్తుంది అన్న. ఫస్ట్ డే కలెక్షన్స్ క్రాస్ అయిపోయినాయి. మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్ని కలెక్షన్స్ క్రాస్ అవుతాయి. మనం అంటే పడనోళ్ళు, అంటే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు అంటే పడనోళ్ళు దీని గురించి ట్రోల్ చేస్తారు. కానీ ఈరోజు నంబర్ 1 సినిమా, ఈవెన్ ఇండియాలో వరల్డ్ నంబర్ 1 సినిమా మన తెలుగువాడి సినిమానే. అందరూ ఒకసారి అన్న తెలుగువాడి సినిమానే నంబర్ 1 అని చెప్పుకోండి అన్న. థ్యాంక్ యూ. సూపర్ బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్ హిట్. థ్యాంక్ యూ. మంచిగా ఉందన్న, చాలా మంచి. ప్రభాస్, అమితాబ్, కిరాక్. దేవుడు వచ్చిండు, కల్కి వచ్చిండు. చెప్పాలంటే ఊచా కోత
స్టార్ బాహుబలి 2 రికార్డ్స్ వెళ్ళిపోతాయి దీంతో పక్కా ఇదైతే. బాగుందన్న, సూపర్ ఉందన్న, ఎక్సలెంట్, వేరే లెవెల్, మంచిగా ఉందన్న యాక్టింగ్. ప్రభాస్ కానీ, కమల్ హాసన్ కానీ, అమితాబ్ బచ్చన్ కానీ, దీపిక, బీజిఎం నెక్స్ట్ లెవెల్. హిట్ కొట్టేసాం, చాలా బాగుందన్న. సినిమా అన్బిలీవబుల్ అన్న, నెక్స్ట్ లెవెల్ ఉంది. నాగశ్వన్ అప్ టు ద మార్క్ కాదు, బియాండ్ ద మార్క్ వెళ్ళిపోయాడు. ఎవిడే సుబ్రహ్మణ్యం, మహానటి తర్వాత ఇది కల్కి, అన్నిటికంటే త్రిబుల్. బీజిఎం ఎలా బీజిఎం ఎవ్రీథింగ్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ అండి, ఎవ్రీథింగ్. మధ్యలో కొందరు లాగ్ అయ్యారు అది ఏదని అంటారు, కాకపోతే అవ్వాలి, అది లాగ్ అనుకుంటే వేస్ట్ ఇక. కాకపోతే అన్బిలీవబుల్ సినిమా, కంప్లీట్ క్రెడిట్స్ నాగశ్విన్. నెంబర్ ఆఫ్ గెస్ట్స్ అండి, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ అన్బిలీవబుల్ థింగ్స్. మనం లాస్ట్ 10 minutes ఆఫ్ క్లైమాక్స్ దిమ్మ తిరిగిపోతుంది. ఇంటర్వెల్లో 10 నిమిషాల ముందు మైండ్ పనిచేయదు. కంప్లీట్ ఎవ్రీథింగ్, బియాండ్ యాక్టర్స్, బియాండ్ స్టోరీ, బియాండ్ ఎవ్రీథింగ్. ఓన్లీ నాగశ్విన్ నడిపించండి అన్న. సీరియస్ బాగుంది మూవీ, అందరు తప్పకుండా చూడాల్సిన మూవీ. భయ మహాభారతం గురించి చాలా బాగుంది. మహాభారతం 6000 years కనెక్షన్ చాలా సూపర్ చూపించారు. ఇంకా ఫిక్షనల్ పరంగా 3 worlds చాలా ఎస్టాబ్లిష్ చేశారు, చాలా మంచిగా ఎస్టాబ్లిష్ చేశారు. శంబాలా, కాశీ అండ్ కాంప్లెక్స్ సూపర్ చూపించారు.